స్వామి, ఈ వ్యక్తి ఎప్పుడూ అబద్ధాలే చెబుతున్నాడు. సరిగ్గా ధ్యానం కూడా చేయడం లేదు. ఆశ్రమ నియమాలను కూడా పాటించడం లేదు స్వామి. నాయనా, ఆ అద్దంలో నీ ముఖం చూసుకో. ఒకవేళ నీ ముఖం మీద ఏదైనా మసిమరక కనిపిస్తే నువ్వు ఆ మరక పోవటానికి అద్దాన్ని తుడుస్తావా, లేక నీ ముఖాన్ని కడుక్కుంటావా? నా ముఖాన్ని కడుక్కుంటాను స్వామి. అద్దాన్ని ఎంత తుడిచినా నా ముఖం మీద ఉన్న మరకపోదు కదా. సరిగ్గా చెప్పావు. ఈ ప్రపంచం కూడా ఒక అద్దం లాంటిది. ఇతరులలో నీకు కనిపించే తప్పులు, మరకలు నిజానికి నీ మనసులో ఉన్న మలినాలే అసూయ, ద్వేషం అనే మసి రూపంలో ఉంటే ఎదుటివారిలో తప్పులే కనిపిస్తాయి. బయట ఉన్న అద్దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించటం వృధా ప్రయాస. ముందు నేను ఎవరు అని విచారణ చేసి నీ మనసును శుభ్రం చేసుకో. అప్పుడు ఈ ప్రపంచమంతా దోషరహితంగా, పవిత్రంగా కనిపిస్తుంది నాయనా. పరుల దోషములను ఎంచకు ఓ మనసా, అది నీ కంటి పాపమే, నీ మదిలోని మలినమే. అసూయ ద్వేషములే మసి రూపము దాల్చి నీ స్వచ్ఛ దృష్టిని కప్పివేయును. అద్దముపై దుమ్మును తుడవకనే ప్రతిబింబమును నిందించుట వృధా ప్రయాస.